హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సడన్గా ప్లాన్ చేసాము టూర్కి. మా బావ వాళ్ళు, మా బ్రదర్స్ అండ్ మా అల్లుళ్ళతో. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళని అడిగి తెలుసుకుందాం సడన్ ప్లానింగ్ గురించి. అలా స్పందన ఏందో తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్గా ముందుగా మా నడిబావ నుంచి వద్దాం. బావ ఒకసారి ఇక్కడ చూడు బావ. చిన్న బావ ఒకసారి డ్రైవింగ్ పాపం మొన్న నుంచి తనే చేస్తున్నాడు. మా బావ మధ్యలో మాకు ఇస్తుండు కానీ తక్కువ ఇస్తుండు. ఒక్క నిమిషం బావ, ఒకసారి ఇటు హాయ్ చెప్పు. కాళ్ళు ఉన్నాయని కొద్దిగా ఆగండి. ఫస్ట్ స్టార్టింగ్ మా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత జోగులాంబకి వెళ్ళాము. బావ మీకు సడన్గా ప్లాన్ చేశాం కదా, దాని మీద మీ స్పందన ఏంటిది బావ? సడన్ ప్లానింగ్ ఇంతమంది వస్తారనుకున్నారా, రారనుకున్నారా? నేనైతే ఏమనుకోలే, వచ్చేది వాళ్ళు నమ్మకం లేకుండా అసలు వస్తామని కూడా. ఓకే, కానీ అనుకోకుండా ఇంతమంది వచ్చారు. బాగా అయింది దర్శనం కూడా. అన్ని దర్శనం బాగానే. జోగులాంబలో ఎలా అనిపిస్తుంది? నైట్ చూసుకొని జోగులాంబ చూసుకొని వెళ్ళి కాణిపాకం పోయి బాగున్నాయి కదా. అంటే ఇంతమంది వస్తారు అనుకున్నావా లేదా? లేదు సడన్ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది మొత్తం మీద. అయింది. ఓకే, ఇప్పుడు అలాగే మా బావని అడుగుదాం. బావ ఒకసారి ఇక్కడ చూడండి బావ. బావ దీని మీద మీ స్పందన ఏంది బావ? బాగుంది. మీరైతే శ్రీశైలం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంత సడన్ గా వచ్చినందుకు మాకు థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మీరు శ్రీశైలము వెళ్ళి రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బయలుదేరడం అనేది చాలా గొప్ప విషయం. అది గొప్ప విషయం కాదు, బామ్మర్దుల మీద అభిమానం. బామ్మర్ది పిలిచిన తర్వాత రాకపోతే బావకు ఏం విలువ ఉంటది? అవును, కాబట్టి అది ప్రేమతోటి పిలిచిన ఎంబడే రెస్ట్ లేకున్నా కూడా వచ్చారు. ఎంబడే సరే రావాలి కాబట్టి వచ్చేసినాం. ప్రశాంతంగా అన్ని టెంపుల్ తిరిగి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే శ్రీకాళహస్తి కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఒంటిమిట్ట రామాలయం దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంకేదైనా ఒంటిమిట్ట రామాలయం తర్వాత మహానంది తర్వాత యాగంటి. ఈ రోజు అంతా ఇంకా బిజీ షెడ్యూల్. ఇది ఫుల్ బిజీ. తర్వాత ఇక డైరెక్ట్ ఇంటికే. మళ్ళీ మా బామ్మర్ది ఇంకేదైనా అడిగితే కూడా మళ్ళీ దానికోసం నేను రెడీ ఉన్నారు ఇంకేడికైనా సరే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మా బ్రదర్ నవీన్ గారిని అడుగుదాం ఒకసారి, మీ స్పందన ఏంటో. ఓకే, కాల్లో ఉన్నారు. కొద్ది తర్వాత అడుగుదాం. మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ మన శ్రవణని అడుగుదాం. అన్నా మీకు ఎలా అనిపించింది? నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్. జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపు సురేష్ అంటే